Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multimillionaires. Happy Happy Monday Monday. morning, multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaire. Happy Money morning, my dear multi-billionaires. Happy morning, my dear multimillionaire. Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaires. Happy Monday morning, my dear multi-billionaires. అందరూ హ్యాపీగా ఉన్నారా? Happy, చాలా హ్యాపీగా ఉన్నారా? కొంచెం హ్యాపీగా ఉన్నారు. చాలా happy. చాలా హ్యాపీయా? దండిగా సంపాదించినాడేమో సార్ సార్. ఫుల్ హ్యాపీ అంటే బాగా కలిసి వచ్చిందేమో ఈ 20 days లో అంటున్నా. Yes, sir. గ్రేట్ సార్, గ్రేట్. గ్రేట్. టెస్ట్ ఏమైనా ఉందా సార్? ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఏదైనా చెప్తారా? ఏం మేడం? శ్రీనివాస్ గారు కలిసి వచ్చిందంటే అంటున్నారు కదా, ఏదైనా చెప్తారా? అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అంటున్నాను. చెప్పడానికి ఏం లేదు అంతే. ఆ సిగ్నల్స్ కనబడుతున్నాయి అంతే ప్రస్తుతానికి. కానీ ఎప్పుడు పాజిటివ్నెస్ తో ఉండాలని ఆ విధంగా. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. వచ్చేస్తాయి. సారు మనీ ఇన్వెస్ట్ చేశారు ఒక చోట, ఆ విషయంలో కొంత రావాల్సింది ఉంది, దానికోసం ఆలోచిస్తున్నారు. మీకోసం మీరు చెప్పిన ప్రతి ఒక్కరి దాని గురించి నేను కూడా హోపనోపోనోలో చేస్తున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా క్లియర్ అవుతాయి, అందరం చేస్తున్నాం కాబట్టి. ఓకే ఓకే, చాలా థ్యాంక్ యూ. ఎస్. ముందు మనం చేయాల్సింది మన మైండ్ మార్చుకోవడం ఫస్ట్. ఎస్ సార్. ఒకసారి రాగా అవతల మళ్ళీ ఆటోమేటిక్ అయ్యే కలిసి వస్తాయి. ముందు మనం మారాలి ఫస్ట్. Yes. కానీ ఏమవుతుందంటే ఏదన్నా ఒక ఇది జరిగిందనుకో దాని మీదకే పోతుంది, కానీ మనసు దాన్ని కంట్రోల్ చేసుకొని మనం ఎప్పుడు పాజిటివ్ లే రాగలిగితే చాలు. ఎస్ సార్. ఈ రోజు కాకపోతే రేపు అవుతాయి, వస్తాయి అంతే. ఎక్కడికి పోతాయి? అవును సార్. అట్లా డివైన్ టైం అని ఒకటి ఉంటుంది సార్. ఉమ్. డివైన్ టైం అని ఒకటి ఉంటుంది. ఆహా. అంటే ఏ సమయంలో ఏ పని జరగాలి అనేది ఒక కొంత సమయం కేటాయించబడుతుంది. ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మన పని అవ్వట్లేదు అంటే సమయం ఇంకా రాలేదు మేబీ, ఉమ్. అంతే. కానీ అవ్వడం అయితే ఖాయం. అదే నేననేది అదే మేడం. ఒక టైం ముందు మనం సెట్ అయితే మైండ్ మన మనసు పరంగా ఇది పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఒక్క సెకండ్ కి ఒక పనికి కాకుండా మొత్తం లైఫ్ మొత్తానికి ట్రాన్స్ఫర్మేషన్, పెర్పెచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ లా ప్రకారం శాశ్వతంగా పరివర్తన చెందుతున్నాం. ఒక్క పని అవడానికి ఒక్క పని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఒక్క పని అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి కాదు. జస్ట్ ఒక చిన్న నేను 369 టెక్నిక్ చెప్పాను, 555 టెక్నిక్ చెప్పాను. ఆ ఒక్కటి చేసి నార్మల్ స్థితికి, అంటే 555 టెక్నిక్ 5 days లో అయిపోతుంది. తర్వాత మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అనుకుని వదిలేస్తాము. కానీ ఇది అట్లా కాదు. ఈ లాస్, ఈ 12 లాస్ ఏవైతే ఉన్నాయో మనం చేసే ప్రతి పనిలోనే ఇంప్లిమెంట్ అవ్వాలి. అవి చూసుకుంటూ ఉంటే చాలు, మన మైండ్ సెట్ ఆటోమేటిక్ గా మారిపోతూ ఉంటుంది. ఒక చిన్న స్టోరీ చెప్తాను, సమయం వచ్చింది కాబట్టి. ఒక పండితుడు ఉన్నాడట. పండితుడు అంటే బ్రాహ్మణుడు అనుకోవచ్చు, లేదా జ్ఞానం కలిగిన వ్యక్తి అనుకోవచ్చు, శాస్త్రాలు తెలిసిన వ్యక్తి అనుకోవచ్చు. ఓకే. అతను బాగా కష్ట పరిస్థితిలో ఉన్నాడు, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. తినడానికి ఆహారం కూడా లేదు, కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదు.
ఆ ఏమి రూపాయి వచ్చేది ఏమి లేదు. ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు సరే ఇక దొంగతనం చేద్దామని డిసైడ్ అయిపోయాడు. అయ్యో. అయిపోయి ఎక్కడ దొంగతనం చేద్దామంటే పరిస్థితి మొత్తం రాజ్యమంతా అల్లకల్లోలంగానే ఉంది. కరువు కాటకాలతోనే ఉంది, ఇబ్బందికరంగానే ఉంది. సరే ఎక్కడ దొరుకుతుంది అంటే రాజు యొక్క ఖజానాలో దొరుకుతుంది. అక్కడికి వెళ్తే ఏదైనా దొరుకుతుంది అని. మరి అక్కడికి వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉండదు. కొంతమందికి అవకాశం ఉంటది. అది కూడా రాజ్య సమావేశం ఏదైతే ఉందో ఆ మీటింగ్ హాల్ వరకే ఉంటది ఎవరికైనా. రాజ్యంలోకి వెళ్తే ఆ మీటింగ్ హాల్కి వెళ్తారు. అక్కడ జరిగే సంఘర్షణ రోజు కొన్ని విషయాల మీద సంఘర్షణ జరుగుతూ ఉంటది. అవి చెప్పుకుంటే కష్టాలు బాధలు చెప్పుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఆ క్రమంలో అలాగ అక్కడి వరకు వెళ్తాడు. ఆ భటులు కళ్ళు కప్పి ఏదో రకంగా లోపలే ఉండిపోతాడు, బయటికి రాకుండా. చీకటి పడేంత వరకు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి ఖజానా యొక్క దారి ఎక్కడ అని ఎత్తుక్కుంటూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖజానా అయితే కనిపిస్తుంది. లోపలికైతే వెళ్తాడు ఏదో రకంగా తప్పించుకుని. వెళ్ళిన తర్వాత అతను ఆ డబ్బుని కొన్ని నాణ్యాలు తీసుకుని జేబులో వేసుకుందామని అనుకునే టైంకి తన జ్ఞానం దానికి ఒకటి గుర్తు చేస్తా ఉంటది. దొంగిలించకూడదు, దొంగిలిస్తే సర్వ పాపకాలు అడ్డుకుంటాయి, దొంగతనం చెయ్యకూడదు, నరకానికి వెళ్తావు, అట్లా మనస్సు హెచ్చరిస్తా ఉంటది. అసలు ఇక అట్లా అలా నైట్ అంతా తను ఏవి దొంగతనం చిన్న ఒక్క నాణ్యం కూడా దొంగతనం చేయలేకపోతాడు. ఏది పట్టుకున్నా కానీ దానికి మనసు ఏదో ఒకటి హెచ్చరిస్తా ఉంటది. సరే తెల్లవారిపోతుంది, ఇక కనిపెట్టేస్తారు అన్న భయంతో ఏం చేయాలో అర్థం కాక ప్రాణం కూడా పోతుంది కదా. ఇది దొంగతనమో చేయలేకపోయాడు, ప్రాణం పోగొట్టుకోవాలి, అమ్మో ఇలా కాదు ఏం చేయాలని తనకి దగ్గరలోనే రాజుగారి యొక్క గది కనిపిస్తే రాజుగారి గదికి అయితే ఎవరు రారు. రాజు అంతటా రాజే తప్ప ఆజ్ఞ ఇస్తే తప్ప ఎవరు రారు అని చెప్పేసి రాజుగారి గదికి వెళ్ళి రాజుగారి మంచం కిందే పడుకుంటాడు. రాజుగారికి మెలకు వస్తుంది. మెలకు వచ్చి అంటే ఆయనకి రాజుకి నిద్ర పట్టకపోతే పరివారం మొత్తం అక్కడే ఉండాలి కదా. అలాగే రాజుకి నిద్ర పట్టక లెగిసి కూర్చుని ఒక కవిత రాయాలని స్టార్ట్ చేస్తాడట. ఆ కవిత గుర్తులేదు కానీ రాస్తూ ఉన్న క్రమంలో కొన్ని పదాలు మిస్ అవుతూ ఉన్నాయి. రాస్తూ ఉన్నాడు, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అని చెప్పంటే ఈ కింద ఉన్న ఆయన పండితుడు కదా ఆల్రెడీ, తనకి బాగా ప్రావీణ్యం ఉంది దానిలో. ఇక ఆటోమేటిక్ గా లోపల నుంచి తన్నుకొచ్చేసి ఆ కరెక్షన్ చేసేసాడు, ఆ తప్పుని కరెక్ట్ చేసేసాడు. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని మొత్తం ఎదుర్కొని మంచం కింద చూస్తే మంచం కింద ఉన్నాడు. దొండగుడేమో అని చెప్పి కొంచెం రాజు ఫస్ట్ ఆలోచించినప్పటికీ కూడా మళ్ళీ బయటికి తీసుకొచ్చి భటుని పిలిచాడు, నిల్చోబెట్టాడు. అసలు ఏంటి నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడెందుకు నిలబడి, ఎక్కడికి ఎందుకు వచ్చావు, నా మంచం కిందకి ఎందుకు వచ్చావు, అసలు ఏ కారణం చేత ఎక్కడికి వచ్చావు, ఎవరిని చంపడానికి వచ్చావు అని చాలా క్వశ్చన్స్ అడిగిన తర్వాత విషయం మొత్తం చెప్తాడు. నేను ఒక చాలా పేద పండితుడిని, నా కుటుంబాన్ని నన్ను పోషించుకోలేని పరిస్థితి, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను. ఆ క్రమంలో దొంగతనం చేద్దామని వచ్చాను మీ ఖజానాకి, కానీ నా జ్ఞానం నన్ను దొంగతనం చేయనివ్వట్లేదు. ఇంకా దొంగతనం చెయ్యలేక ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ భటులకు పట్టుబడితే దొంగలని చెప్పి నన్ను కొట్టి చంపేస్తారు, ఎక్కడ దాక్కోవాలో తెలియక మీ గదిలోకి వచ్చి మీ మంచం కింద దాక్కున్నాను. అదే టైంలో మీరు కవిత రాస్తూ దానిలో తికమక పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే దానిని ఎలా సరి చెయ్యాలి అని నేను లోపల అనుకుంటున్నప్పుడు నాకు తెలియకుండానే బయటకు వచ్చేసింది. అది నా జ్ఞానం వల్ల బయటకు వచ్చేసింది. నన్ను క్షమించండి, జరిగిందైతే ఇది అని ప్రాధేయపడి ఇంకా బాధపడతాడు అనమాట, నన్ను చంపొద్దు అని. కానీ రాజు అతన్ని గౌరవించి రాజమర్యాదలతో సకల లాంఛనాలతో ఇంటికి పంపిస్తాడనమాట. అంటే మన జ్ఞానం మనల్ని
ఒక్కొక్కసారి తప్పుదారికి వెళ్లకుండా రక్షిస్తుంది. మనం నేర్చుకున్నది ఎక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అదే చూసుకుంటది. మనలోని ఉన్న క్రియేటివిటీ పవర్ మనం చెడు మార్గంలోకి వెళ్ళాలనుకున్నా కానీ మంచి వైపుకి ఆకర్షిస్తూ అక్కడ మనకి ఏదో రకంగా గుర్తింపునిస్తుంది. మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఉండాలంతే. పాజిటివ్. నేను ఇది ఎక్కడో చదివింది, బట్ నాకు ఇన్స్పిరేషన్, మీకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు అన్నట్లు చెప్పాను. ఓకే, మనందరికీ అనిపిస్తుంది కదా, ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుండు ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఎవరన్నా నన్ను ఆదుకుంటే బాగుండు, ఎవరన్నా చిన్న సలహా ఇస్తే బాగుండు, ఎవరైనా ఈ టైంలో నేనున్నాను నీకు అంటే బాగుండు అనిపిస్తుంది. చాలా పరిస్థితులు చిన్న ఆలోచన చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఒక మార్గం చూపిస్తే బాగుండు, నేను ఎటెళ్ళాలో అనిపిస్తుంది. కానీ దేవుడు మనం పుట్టక ముందే మన కోసం అలాంటి మార్గాలని సిద్ధపరిచాడు. అలాంటి కొన్ని ఏంజల్స్ ని మన కోసం ప్రత్యేకంగా కేటాయించాడు. ప్రతి మనిషికి తను పిండంగా ఉన్నప్పటి నుంచి మరలా తను ఆత్మ రూపంలో దేవుని సన్నిధికి చేరేంత వరకు ఆ ఆత్మకి రక్షణగా ఒక భద్రాత్మని ఖచ్చితంగా ఉంచుతాడు. ప్రతి వ్యక్తికి ఎన్ని కోట్ల మంది జనాలు ఉన్నారో అన్ని కోట్ల మందికి భద్రాత్మ ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించి చూడండి. ఏదో క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు మీకు తెలియకుండానే మీరు చాలా క్రిటికల్ గా, డ్రైవింగ్ లోనే చూడండి, డ్రైవ్ చేస్తున్న క్రమంలో ఒక్కొక్కసారి అయిపోయింది అనిపిస్తుంది, కానీ ఎలా టర్న్ అవుతుందో తెలియదు, ఎలా సేఫ్ జోన్ లోకి వస్తామో తెలియదు. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కదా. నా లైఫ్ లో నేను స్కూటీ మీద వెళ్తున్నాను, 60 మీద వెళ్తున్నాను. ఆ రోజు ఆఫీస్కి అప్పటికి లేట్ అవుతుంది. ఆ టెన్షన్ తో 60 మీద వెళ్తున్నాను. వెళ్తూ ఉండగా ఆ 60 మీద ఉండగానే బండి నా ఫ్రంట్ టైరు పేలిపోయింది. అసలు టాప్ అనే సౌండ్ తో టైర్ బరస్ట్ అయిపోయింది. అప్పుడు బ్యాలెన్స్ ఆగుద్దా అసలు? నా బండి ఇలాగే ఉంది, ఇలా ఎగురుతూ ఉంది. వెనకాల ఆర్టీసీ బస్ వస్తుంది. అది కరకట్ట, కృష్ణా రివర్ పక్కన ఉంటది అనమాట కరకట్ట అని. ఆ కట్ట మీద వెళ్తున్నాను నేను. అసలు ఇంకా అయిపోయింది, ఇంకా నా బండి పడిపోతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది అనుకున్న టైంలో నా మైండ్ లోకి ఒకటే ఆలోచన, ఎప్పుడు ఒకటే ఆలోచన, రోడ్ యాక్సిడెంట్ లో నేను చనిపోకూడదు. చనిపోయాను అంటే ఎవరికొకరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నా ఆర్గాన్స్ ఉపయోగపడాలి, నా చావు ఉపయోగపడాలి ఎవరో ఒకరికి అనే మనస్తత్వం. నాకు ఒక క్షణం అదే అనిపించింది, ఇలా ఎందుకు పనికిరాని చావు చనిపోకూడదు అని ఒక్కొక్క క్షణం అలా అనిపించింది. అసలు ఎలా ఆగిందో తెలియదండి. అంత 60 మీద వెళ్ళే బండి నిజంగా బ్యాలెన్స్ ఆగదు. అది టైరు, ఫ్రంట్ టైర్ పగిలిపోయినప్పుడు నేను ఆ రోడ్డు దిగి కరెక్ట్ గా బండి అలా రోడ్డు దిగి ఆగింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి అందరు చేసే ఉండుంటారు ఏదో ఒక టైంలో, ఎక్కడో ఒక చోట. గిన్నె పొయ్యి దగ్గర వంట చేస్తున్న టైంలో గాని కదా. నెంబర్ ఆఫ్ టైమ్స్ మేడం. ఎస్. కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ రైడ్ లో గానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి నాకైతే. ఎస్. నా ఎదురుకొచ్చిన వెహికల్ నా బైక్ ను గుద్దితే నాకు తెలియదు, నేను సైడ్ నిలబడుకున్నాను, బైక్ నుజ్జు అయిపోయింది. నేను బైక్ లోంచి ఎప్పుడు దిగినానో నాకే తెలియదు. ఎస్. బైక్ సైలెన్సర్ కూడా ఎగిరి అన్నబడిపోయింది. నేను బైక్ మీద నుంచి ఎప్పుడు దిగినానో ఎక్కడ ఉన్నాను నాది, నా పక్కన సైడ్ నిలబడుకున్నా, బైక్ సైలెన్సర్ కూడా అన్నబడిపోయింది పోయి. ఎస్. ఆ టైంలో మనకి అనిపిస్తది కదా, అసలు ఎలా జరిగింది ఈ మిరాకిల్ అనిపిస్తది కదా. అర్థమే కాదు, నేను బైక్ లో దిగితే కదా నా సైడ్ నిలబడుకోండేది.
అవును. ఎదుటి వచ్చి వెహికల్ కొట్టేస్తే నా సైలెన్సర్ కూడా ఇరిగి అందబడింది. ఎస్, అది గ్రేట్. నాకు అర్థం కాలేదు. మొన్న కార్ డ్రైవింగ్ లో ఎదురు నేను లెఫ్ట్ లో వెళ్తున్నా, సడన్ గా అటు సైడ్ మామూలుగా ఓవర్టేక్ చేయబోయినాడు ఓకే. ఎదురుగా వచ్చే వెహికల్. సడన్ గా నాకు వచ్చింది, నేను స్టీరింగ్ ఫుల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ స్టీరింగ్ ఎట్టు తిప్పినానో నాకు తెలియదు. రోడ్డు సైడ్ కి పోయి నిలబడింది, స్టీరింగ్ కూడా స్ట్రక్ అయిపోయింది. ఎస్, ఆ స్టీరింగ్ స్ట్రక్ కాకపోతే మళ్ళా రివర్స్ లో ఎట్టబోయిందేమో, కరెక్ట్ గా అట్లా నిలబడింది. వెహికల్ వెళ్ళిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టీరింగ్ మళ్ళా ఆటోమేటిక్ వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఎస్. ఈ మిరాకిల్స్ దండిగా ఉన్నాయి ఇట్లా. దండిగా ఉన్నాయి మిరాకిల్స్. ఎస్, నేను కనీసం ఒక 6 7 ఉన్నాయి నా లైఫ్ లో ఇట్లాంటి. ఎస్. ఇలాంటి మిరాకిల్స్ ఒక డ్రైవింగ్ లోనే కాదు, మనం చేస్తున్న ప్రతి పనిలో ఎక్కడన్నా కాలు స్లిప్ అయి పడబోతా ఉంటాము, కానీ బ్యాలెన్స్ ఆపుకుని మళ్ళీ నిలబడతాము. అసలు ఎలా ఆగిందో తెలియదు. కొంతమంది పడిపోతారు. చాలా క్రిటికల్ పొజిషన్ లో కూడా మనం బ్రతికి ఇంకా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటి అంటే, మన కోసం దేవుడు కేటాయించిన కొంతమంది భద్రాత్మలు ఉంటారు. ప్రతి మనిషికి వాళ్ళకంటూ ఒక స్పిరిచువల్ ఏంజల్ ఉంటారు. వాళ్ళు నిత్యము మనం పిండంగా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే మనకి తోడుగా ఉంటారు. కానీ మనం కోరి మన సహాయం అడిగితే తప్ప వాళ్ళు చేయరు. మన జీవితంలోకి వాళ్ళు దూసుకుంటూ వచ్చేయరు ఎప్పుడు కూడా. మన తల్లిదండ్రులు ఉంటారు. నేను ఒక మదర్నే, నా డాక్టర్ ఏం చేస్తున్నా కదా దూసుకుంటూ వెళ్ళిపోతారు నా లైఫ్ లోకి. ఎవరిమైనా అంతే కదా. మరి ఎలా ఇన్వైట్ చేయాలి? ఎల్లారెడ్డి గారు ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారా, కొడుకు ఏం చేస్తున్నారా, కూతురు ఏం చేస్తున్నారా, వీళ్ళందరూ కోడళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ లైఫ్ లోకి మేము దూసుకుంటూ వెళ్ళిపోతాం. పర్మిషన్ అవసరం లేదు మాకు కదా. పర్మిషన్ ఏం తీసుకోము. ఏరా ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారమ్మా అనుకుంటూ వెళ్ళిపోతాం. అంత స్వతంత్రంగా వెళ్తాము. మన భద్రాత్మలకి స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా మనం పిలిస్తే తప్ప, మనం ఆజ్ఞిస్తే తప్ప ఏ పని చెయ్యరు. సరేగా పిలిచే మార్గం చూపించండి. అది పిలిస్తే మార్గం తెలియాలి. అది మీరు చెప్పండి అంటున్నా. ఎస్, ఎస్, గ్రేట్ అండి, గ్రేట్. ప్రతి వ్యక్తికి ఉన్న భద్రాత్మకు ఒక పేరు ఉంటుంది. మనం ఎలా అయితే మెడిటేషన్ లో కూర్చుంటామో అలా మెడిటేషన్ లో కూర్చోవడం. మనం మెడిటేషన్ లో ఆల్ఫా స్టేట్ కనెక్షన్ లోకి వెళ్తాం కదా. నాకంటూ ఒక భద్రాత్మ ఉంది, నన్ను నిత్యం కాపాడే ఆత్మ. నేను నీ ఉనికిని తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ పేరు తెలుసుకోవాలి అనుకుంటున్నానని అలా కొంతసేపు ధ్యానంలోనే ఉండండి. కొన్ని నిమిషాల పాటు మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. ఆ ఉనికి మీకు ఏదో ఒక రూపంలో, కలర్ రూపంలో కనిపించవచ్చు. అప్పుడు కానీ, ఆ రోజు కానీ, ఆ తర్వాత కానీ ఏదో ఒక పేరు రూపంలో మీకు విజువలైజ్ అవ్వచ్చు. లేదు మీకు టీవీలో మాటల్లో కానీ ఒక పేరు మీకు పర్టికులర్ గా వినిపించవచ్చు. ఎదుటి వ్యక్తుల మాటల్లో కానీ, ఎక్కడో దూరంగా ఒక సౌండ్ కానీ, లేదు మీ మైండ్ కి ఏదో మీకు ఒక మాట వినిపిస్తున్నట్లుగా కానీ మీరు వినొచ్చు. ఆ ఉనికి, ఆ ప్రెసెన్స్ ని మీరు అనుకోవచ్చు. మన ఇప్పుడు కూడా నా చుట్టూ ఉంటుంది, మీ చుట్టూ ఉంటుంది, ఆ ఏంజల్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఆ చూసే కన్ను దృష్టి మనకు ఉండదు. అంత అది సూక్ష్మ రూపంలో ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు అవి భౌతిక రూపాన్ని కూడా ధరిస్తాయి. వాటికి ఉన్న కెపాసిటీ ఏంటంటే, మనం పురాతన కాలంలో సినిమాల్లో చాలా చూస్తుంటాం. అవసరమైనప్పుడు దేవుళ్ళు రూపాన్ని ధరించుకుని వచ్చి వాళ్ళకి సహాయం చేసి వెళ్తారు అని చూస్తాం కదా. అట్లాగే అవసరమైనప్పుడు వాళ్ళు భౌతిక రూపాన్ని ధరిస్తారు, మనతో కలిసి కూర్చుని భోజనం కూడా చేస్తారు. వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి అన్నమాట. కానీ వాళ్ళు దేవుళ్ళు కాదు, మన కోసం ఏర్పాటు చేయబడిన భద్రతా శక్తులు.
ప్రత్యేకించి ప్రతి మనిషికి ఉండే భద్రాత్మే కాకుండా ఇంకా ప్రత్యేకించి కొన్ని కొన్ని క్వాలిటీస్ తో ఉన్న ఆర్చ్ ఏంజెల్స్ కూడా ఉంటాయి. ఇంకా ఏంజెల్స్ ఉంటాయి. ఆ ఏంజెల్స్ మన నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేసేవి, మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడానికి, ఆ ఎనర్జీని రిమూవ్ చేస్తున్నట్లు నీలం కలర్ లో ఒక గోల్డెన్ కత్తి పట్టుకుని ఒక ఆకారం మనకి కనిపించవచ్చు. అంటే మనలో ఎక్కువ నెగటివ్ ఎనర్జీస్ ఉంటే, మనకి ఒక నైఫ్ కనుక కనిపిస్తూ ఉంటే, అది గోల్డ్ కలర్ లో ఉంటే, లేదు నీలం కలర్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటే, మన ఆ నెగటివ్ ఎనర్జీ అనే తాడుని తీసేస్తూ ఉంటదట. అలా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ రూపంలో కనిపించవచ్చు, నెంబర్స్ రూపంలో కనిపించవచ్చు. ఏంజిల్ నెంబర్స్ అంటాం మనం. మనకి ఏదో ఒకటి ఇంటిమేట్ చేస్తూ ఉంటది, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటది. ఆ నెంబర్స్ రూపంలో కనిపించేదానికి ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క అర్థం ఉంటది. ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నప్పుడు మీకు ఏ బోర్డు మీద కనిపించవచ్చు, యాడ్స్ రూపంలో కనిపించవచ్చు, నెంబర్ ప్లేట్ల రూపంలో, కార్ల వెనకాల నెంబర్ ప్లేట్ల రూపంలో, బండిల మీద నెంబర్ ప్లేట్ల రూపంలో కనిపించవచ్చు, మీ మొబైల్కి వచ్చే ఫోన్ నెంబర్స్ లో కనిపించవచ్చు. కంటిన్యూగా 3 నెంబర్స్ 4 నెంబర్స్ అలా ఎక్కువ కనిపిస్తూ ఉంటే, 3 కంటే ఎక్కువ ఒకే నెంబర్ కనిపిస్తూ ఉంటే, ఏంజిల్ మీకోసం ఏదో ఒక సిగ్నల్ ని పంపిస్తూ ఉంది. అలా ప్రతి సిగ్నల్ కి ఒక అర్థం ఉంటుంది. మీకు రిపీటెడ్ గా ఒక మాట వినిపిస్తూ ఉందా, రిపీటెడ్ గా ఒకటి కనిపిస్తూ ఉందా, రిపీటెడ్ గా ఒక పేరు వినిపిస్తూ ఉందా, మీరు అబ్జర్వ్ చేయాల్సిన సమయం అది. ఏంజిల్ మీకోసం ఒక ఇన్ఫర్మేషన్ ని పంపిస్తూ ఉంది. మీకు సహాయం చేయడానికి ఏంజిల్ ప్రపంచం మొత్తం రెడీగా ఉంటది. మనం అనుకుంటాము మనం ఒక్కళ్ళమే ఉన్నామేమో, మనం ఒంటరిగా ఉన్నామేమో, మనకి ఎవ్వరు తోడు లేరేమో అని. లేదు, దేవుడు అంత నిర్దయతో ఎప్పుడు లేడు. మన ఆత్మ భూమి మీదకి ఒంటరిగా రాలేదు అసలు. మనం ఎప్పుడైతే అంటే మనిషి యొక్క శరీరాన్ని దేవుడు కొన్ని రకాలుగా అంటే 3 పొరలుగా సృష్టించాడు అని చెప్పేసి చెప్తారు. దాని గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు, మళ్ళీ కాంట్రవర్సీకి వెళ్ళాలనుకోవట్లేదు. అంటే రికార్డ్ బయట తీస్తున్నాను కాబట్టి రికార్డ్ ఆపేసిన తర్వాత నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే కొన్ని విషయాల్ని గోప్యంగానే ఉంచుతారు. ఎందుకంటే జనాలు అన్నిటిని నమ్మరు, లాజిక్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. కానీ లాజిక్ అంటే జీనియస్ ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి, ప్రతి దానికి లాజిక్ అనుకుంటాం, కానీ లాజిక్ అంటే జీనియస్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. మన యొక్క తెలివితేటల్ని పెంచుకోవాలి, మన యొక్క నాలెడ్జ్ ని పెంచుకోవాలి. లాజిక్ ఎంతవరకు తర్కంగా ఉన్నంత మాత్రాన నేను 100 రకాల క్వశ్చన్లు వేసాను, 100 రకాలుగా ఉన్నాను అంటే మనం తర్కవాదిగానే మిగిలిపోతాం, కానీ జీనియస్ గా ఎప్పటికీ మారలేము. మనం జీనియస్ గా ఉన్నామా, లాజికల్ గా ఉన్నామా కూడా మనం కొన్నిసార్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం కొన్ని విషయాల్ని సీక్రెట్ గానే ఉంచుకోవాలి. ఇప్పుడు బయలుపరచడానికి చాలా గ్రంథాలు ఉన్నాయి, కానీ దానిని ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు. చదివిన వాళ్ళు కూడా, ఒక వ్యక్తి అంటాడు, నేను భగవద్గీతని నా కళ్ళతో కొన్ని 100 సార్లు చదివాను, కానీ అది నా మనస్సుకి అర్థం కాలేదు అని. దాని భగవద్గీతనైతే ప్రతి శ్లోకం కంఠస్థం చెప్పగలడట, కానీ తనకి దాని యొక్క అర్థం అయితే అర్థం కాలేదట. ఇవాళ కూడా కొంతమంది భగవద్గీతని చదవడానికి, ఆ శ్లోకాలని చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు,
దాన్ని ట్యూన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ దాని అర్థం మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నేను బాగా ట్యూన్డ్ గా చదవగలుగుతున్నాను గాయత్రి మంత్రాన్ని, అట్లాగే బైబిల్ని చదవగలుగుతున్నారు. చాలా మందికి అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా ఇవాళ. జస్ట్ మొబైల్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రీగానే దొరుకుతాయి అవన్నీ, అవునా కదా? అర్థం కాని వాటి యొక్క నిగూఢమైన అర్థాలు ఏవైతే ఉన్నాయో అది అన్వేషించిన వాళ్ళకే దొరుకుతాయి. తెలిసిన వాళ్ళు తర్కించడానికి ఇష్టపడక ఎక్కడికో వెళ్ళి యోగులుగా కూర్చుంటున్నారు. నా శక్తిని తర్కానికి ఉపయోగించి పాడు చేసుకోవాలని అనుకోవట్లేదు. ఆలోచించండి, యోగులందరూ హిమాలయ పర్వతాలకు ఎక్కడో మంచు కొండల్లోనే ఎందుకుంటున్నారు? ఎక్కడో ప్రపంచానికి దూరంగా ఎందుకుంటున్నారు? తర్కించలేక, చెప్పినా వినరు, అర్థం చేసుకోరు, పైగా కాంట్రవర్సీలు. ఎవరికైతే కావాలని అన్వేషిస్తారో వాళ్ళలో, ఎవరికైతే నిగూఢంగా జ్ఞానాన్ని కావాలనుకుంటారో, ఎవరైతే అన్వేషణ స్టార్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వాళ్ళే వస్తారు. మీరు ప్రయత్నించి చూడండి. మీరు నిజంగా నిజమైన జ్ఞానాన్ని, నిజమైన అర్థాన్ని కోరుకుంటే, నిజమైన జీవితాన్ని నేను అనుభవించాలని కనుక మీరు కోరుకుంటే, మీ దగ్గరికి ఖచ్చితంగా గురువులు వస్తారు. ఆ అనుభవాన్ని మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి మనిషిలో ఏదో ఒక టైంలో క్రిటికల్ పొజిషన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఆ టైంలోనైనా దేవుడు నా వైపు చూస్తారేమోనని ఆ మనిషి తట్టుకోగలిగినంత బాధనే ఇస్తాడు. చిన్న క్రిటికల్ పొజిషన్ ఇస్తాడు. ఆ క్రిటికల్ పొజిషన్ లోనైనా అన్ని దారిలో మూసేస్తాడు. ఒక దారి మాత్రం తెలిసి ఉంటది, అదే పైకి. ఆధ్యాత్మికత వైపు అప్పుడైనా చూస్తారేమోనని, తనలోకి తను చూసుకోగలుగుతాడేమోనని, తనలో తను ప్రయాణం చేస్తున్నప్పుడు కావలసిన సహాయ సహకారాలన్నీ దేవుడు ఆటోమేటిక్ గా ఇస్తాడనమాట. ఆత్మలు మన కోసం కేటాయించిన ఆత్మల ద్వారా నిత్యం మనకు సందేశాలను పంపిస్తూనే ఉంటాడు. అవి చూడగలిగే మనోనేత్రాన్ని మనం మెడిటేషన్ ద్వారా సంపాదించవచ్చు. వితౌట్ యాక్షన్ నో రిజల్ట్ అన్నాను కదా. ఈ ధ్యానం అనే యాక్షన్ చేయడం వలన మీకు కావలసిన రిజల్ట్స్ అన్ని పొందొచ్చు. ఇది కూడా ఒక యాక్షనే కదా. ద లా ఆఫ్ యాక్షన్ లో మీరు చేతులతోనే కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మీరు ధ్యానం అనే యాక్షన్ ని చేసినా మీరు కొన్ని రిజల్ట్స్ తీసుకుంటారు. దానికోసం కొంత టైం కేటాయించండి. 6 నెలలో, సంవత్సరమో ఒక టైం పెట్టుకోండి. చక్కగా కూర్చోండి, మీ ఇష్ట దైవాన్ని ఎంచుకోండి. మీకు సహాయ సహకారాలు నిత్యం సహాయం అందించడానికి మీ చుట్టూ ఏంజల్స్ ఉన్నాయని నమ్మండి. భౌతిక ప్రపంచంలో ఎవరు మీకు సహాయం చేసినా చేయకపోయినా, ఆధ్యాత్మిక ప్రపంచంలో మీకు స్పిరిచువల్ ఏంజల్స్ అన్ని కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీరు కూర్చుని చోటుకే తీసుకొచ్చే ఎంతో మంది మనల్ని ఆత్మలు దైవం తర్వాత మనల్ని దైవంగా భావిస్తాడట. అంటే ఒక యజమాని కోసం తన దగ్గర పనిచేసే వర్కర్స్ ఎలా అయితే ఉంటారో, దైవం ఆదేశించిన తను ఏదడిగితే అది ఇవ్వు అని ఎప్పుడో మనం పుట్టక ముందే మన కోసం ఆజ్ఞాపించి వాళ్ళని పంపించారు. వాళ్ళు మన కోసం కావలసిన సాయి శక్తుల పనులు చేస్తారు. మనకంటే వాళ్ళు శక్తిమంతులు. రాజు కంటే రాజు దగ్గరున్న సైనిక దళం శక్తివంతంగానే ఉంటది, అవునా కాదు? యుద్ధ విద్యల్లో రాజు శక్తివంతంగానే ఉంటాడు, కానీ కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళ దగ్గర, ఇప్పుడు మన ఆర్మీ ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది, మన పిఎం ఉన్నారు. మన పిఎం కంటే మన ఇండియన్ ఆర్మీ శక్తివంతంగా కాదా? వాళ్ళు చాలా విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయరు. దేశం కోసం సునాయాసంగా ప్రాణాలు ఇచ్చేస్తారు, సంతృప్తిగా, సంతోషంగా. అలాగే ఏంజల్స్ మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ మనం వాటిని అడగడం నేర్చుకోవాలి, రిసీవ్ చేసుకోవడం నేర్చుకోవాలి.
దాని గురించి నేను నోట్స్ చెప్పేటప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్తూ ఎవరు ఎలా ఉపయోగపడతారు అనేది రేపటి నోట్స్ లో చెప్పుకుందాము. ఓకే, మనం ధైర్యంగా ఉండొచ్చు, మనమైతే ఒంటరి వాళ్ళం కాదు. మన కోసం పనిచేసే వాళ్ళు, మనల్ని కాపాడడానికి దేవుడు మన కోసం చాలా మందిని ఏర్పాటు చేశారు. మన తల్లిదండ్రులు మనల్ని ఎక్కడికైనా పంపించాలంటే ఊరికి పంపించేస్తారని చెప్పండి. ఎప్పుడన్నా మూవీకి వెళ్ళాలంటేనే తెలిసిన వాళ్ళని ఇచ్చి అసలు అయితే వీళ్ళే తీసుకెళ్తారు. ఒకవేళ వీళ్ళకి రావడానికి కుదరకపోతే కాలేజీలోనైనా మనం హాస్టల్స్ నుంచి అయినా వెళ్తూ ఉంటే ఆ వార్డెన్ని మీరు వెళ్తున్నారా, పక్కన పిల్లలు మంచి వాళ్ళే వస్తున్నారా, నువ్వు ఫోన్ చెయ్యి, నాకు లొకేషన్ పంపించు. నిత్యం ఎంత జాగ్రత్తగా నీకు చుట్టూ ఒక 10 మంది ఉంటేనే ఒక చోటకి పంపిస్తారు. అవునా కదా? యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ ఫాదర్ గా పిల్లల్ని అలాగే జాగ్రత్తగా చూసుకుంటాం కదా. మరి ఆయన పరమ తండ్రి అంటే మన సూపర్ కాన్షియస్ మైండ్ ని ఫాదర్ అనుకుంటాం కదా. ఆయన మరి మన కోసం ఎంత మందిని ఏర్పాటు చేశారండి. మనకైతే ఫోన్ చెయ్యాలి, అయ్యయ్య బాబు మా అమ్మాయి అట్లా సినిమాకి వెళ్తుందండి, నువ్వు కూడా వెళ్ళు అని ఎవరినన్నా అడగాలేమో. కానీ ఆయన అడగాల్సిన అవసరం లేదు. నా బిడ్డ అక్కడ బాధపడుతుంది, వెళ్ళి చూడు అంతే, మాటే. అవసరమైతే ఆయనే దిగొచ్చిన సందర్భాలు ఉన్నాయట మన కోసం. ఆధ్యాత్మికతని పెంచుకోండి, శక్తి ఉందని నమ్మండి. మనకి కావలసిన ప్రతి సహాయం అందుతుంది. చూసి నమ్మిన వాళ్ళ కంటే చూడకుండా నమ్మిన వాళ్ళు త్వరగా ఫలితాలను పొందుతారు. నేను నిన్ను చూస్తేనే నమ్ముతాను అనుకుంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫుల్గా వరదలు వచ్చినాయంట, ఒక ప్రాంతానికి ఫ్లడ్ వచ్చేసి మునిగిపోబోతున్నాయంట. బాగా ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి ఒక అతను, దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో ఉన్నాడు. అటుగా పడవెళ్తూ, అయ్యా రా ఒడ్డుకి వెళ్ళిపోదాము, వరద పెరిగేటట్లుంది అని చెప్తే, అవసరం లేదు నా కోసం వస్తారన్నాడట. సరే, కాసేపు ఉన్న తర్వాత ఇంకా వరద పెరిగిపోయింది. మన్నాడు డాబా ఎక్కాడు. మళ్ళీ ఇంకొక పెద్ద షిప్ వచ్చింది అక్కడికి. అయ్యా ఇంకా వరద పెరిగిపోతుంది, రా వెళ్దాము, ఇంకా ఇటువైపు కష్టం, ఇంకెవరు రాలేము, నువ్వు ఒక్కడే ఉన్నావు, అందరూ వెళ్ళిపోయారు అని అంటే, లేదు నా కోసం వస్తారన్నాడు. మళ్ళీ ఫ్లైట్ వచ్చిందట. టాపర్ వచ్చి, బాబు రా, వాటర్ ఫుల్ అయిపోతుంది, అప్పటికే చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కి చిటారిపోమని ఉన్నాడు. ఇంకా ఇంకా ఈ చెట్టు కూడా మునిగిపోతే మొత్తం నీళ్ళలోకి మునిగిపోతుంది మీ ఊరు, ఏమీ కనిపించదు, ఆఖరి ప్రయత్నం ఇది, రా వెళ్దాం అంటే, లేదు నా కోసం వస్తారన్నాడు. సరే, వస్తాడని ఎదురు చూస్తున్నాడు. ఈయనే ఒక చోటకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అక్కడికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ పడుతున్నాడంట, పోట్లాడుతున్నాడంట. నువ్వు నా కోసం రాలేదేంటి, నువ్వు నా కోసం వస్తావు అనుకున్నాను అంటే, నేను నీ కోసం రాలేదా, నేనే కదా పడవేసుకుని వచ్చాను రా వెళ్దామని, నువ్వు రాలేదు కదా, నేనే కదా షిప్ వేసుకుని వచ్చాను, నేనే కదా ఫ్లైట్ వేసుకుని వచ్చాను నీకోసం, నువ్వే రానన్నావు, నువ్వు అక్కడికి రానన్నావు, ఇక్కడికి వచ్చావు. అంటే మనకి ఇలా వచ్చినప్పుడు సహాయం ఇవ్వడానికి, డైరెక్ట్ గా నేను దేవుణ్ణి, నేను నీకు సహాయం చేయడానికి వచ్చానని ఎవరు చెప్పరు. పంపించిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి. మనకి ఏం సిగ్నల్స్ వస్తున్నాయి ఇక్కడ, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో ఈ మార్గంలోకి వెళ్ళాలా, మరి ఆ మార్గంలోకి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళాలి కదా. ఆ టైంలో వాటర్ ఉంది, మునిగిపోతుంది, ఏదో రకంగా ఒడ్డుకు చేరాలి కదా. ఒడ్డుకి చేర్చే మార్గం మీ దగ్గరికి వచ్చిందంటే దైవం యొక్క సంగీతం వచ్చినట్లే, దైవం మన దగ్గరికి అవకాశాన్ని పంపించినట్లే కదా. ఇక్కడికి అయితే రాకుండా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి పోట్లాడుతా ఉన్నాడు మళ్ళీ.
మనం కూడా ఒక్కొక్కసారి అలా చేస్తా ఉంటాం. ఇక నుంచి చేయొద్దు. మనం ఏంజిల్ని అడుగుతున్నాము, మనకు కావాల్సింది వచ్చిన అవకాశాన్ని అర్థం చేసుకుంటున్నాము, దాన్ని యూజ్ చేసుకుంటున్నాము, ముందుకెళ్తున్నాము. నమ్మండి, ట్రస్ట్ చేయండి. ఓకే, రేపు నోట్స్ లో నేను డీటెయిల్ గా చెప్తాను ప్రతి ఏంజిల్ గురించి, ఏ ఏంజిల్ ఎలా పిలవాలి అనే దాని గురించి. ఓకే, ఎస్, ఒప్పన చేసుకుందాం. ఈరోజు క్లాస్ లోకి వెళ్తాం. ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంది తెలుసా? ఎవరికైనా తెలుసా ఈరోజు స్పెషల్ ఏంటి? మనలోని నెగిటివ్ అన్నిటిని క్లియర్ చేసుకునే అద్భుతమైన రోజు గుడ్ ఫ్రైడే. ఈ ప్రపంచంలో ఉన్న నెగిటివ్ అంతటిని తీసివేయడానికి ఒక వ్యక్తి లోకంలోకి వచ్చారు. అంటే అది రిలీజియన్ గా చూస్తే వేరే విషయం కానీ, బట్ ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి, తనకి అడ్డుగా ఉన్న వాటిని తెంచేయడానికి, ఆ తెరల్ని తీసేయడానికి జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి, క్రీస్తు అంటే అతని యొక్క బిరుదు అనమాట. పరమహంస అని మనం ఎలా అయితే చెప్పుకుంటామో, ఇండియాలో హిందూయిజంలో పరమహంస అని పిలుస్తాము చాలా మందిని. రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద, అట్లా కొంతమందిని పిలుచుకుంటాం కదా. అలాగే క్రీస్తు అనేది కూడా ఒక బిరుదు. యేసు అనే వ్యక్తికి క్రీస్తు అనే, జీసస్ క్రైస్ట్ అంటాం. అందుకని పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస అని ఎలా పిలుస్తామో అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొత్తం క్లియర్ చేయడానికి, మనిషి నెగిటివ్ ని క్లియర్ చేసుకుని తనని బాగు చేసుకుని, ఎప్పుడైతే మనిషికి కొన్ని అసాధ్యం అని అప్పటి వరకు అనుకున్నాడు, ఏంటంటే మనిషి పుట్టుక చావు మాత్రమే ఉన్నాయి, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు అని చెప్పి అప్పటి వరకు ఉన్న పరిస్థితిని మార్చేసి పునరుద్ధానం అనేది కూడా ఉంది అని ప్రపంచానికి నిరూపించిన వ్యక్తి. నమ్మినా నమ్మకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. బట్ మనం ఏ స్థితిలో ఉన్నా, చనిపోయి ఉన్నా కానీ మరలా మనం బ్రతికించుకోగలిగే శక్తి మనలోనే ఉంది. అది ధ్యానం ద్వారా వెళ్ళొచ్చు, యోగం ద్వారా వెళ్ళొచ్చు, క్రియాయోగం ద్వారా వెళ్ళొచ్చు. దాని పర్పస్ అది. జీసస్ క్రైస్ట్ చెప్పింది మొత్తం ఏంటంటే క్రియాయోగ గురించి. అది ఒక మతం అయితే కాదు. మన కృష్ణుడు ఏదైతే చెప్పాడో క్రీస్తు కూడా అదే చెప్పారు. కానీ దాన్ని కొన్ని వక్రీకరణలు జరగడం వల్ల మనం ఏం చేయలేం దాన్ని. ఓకే, నెక్స్ట్ తీసుకోండి. గొప్ప స్టార్ట్ చేద్దాం. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నాలో నీ పట్ల నేర్చుకున్న అన్ని వ్యతిరేకమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటున్నాను. నువ్వు చాలా అద్భుతమని, నీవు
ప్రతి క్షణం నా జీవితంలో ఉండాలి అని, నీవుంటే నేను ధైర్యంగా ఉంటాను, నీవు నాకు చాలా ఇష్టమని, ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడం, ప్రేమని వ్యక్తపరచడం నేను తెలుసుకుంటున్నాను. లవ్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్ యూ మనీ, లవ్ యూ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ. నీవుంటే నేను చాలా ధైర్యంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, ఆత్మస్థైర్యంతో ఉంటాను, ప్రేమతో, చక్కని బంధాలతో, మంచి ఆరోగ్యంతో జీవితాన్ని సంతృప్తిగా గడపడానికి నువ్వు నాకు కావాలి మనీ. నువ్వు ఉంటే నేను సంతృప్తిగా ఉంటాను, నువ్వు ఉంటే నేను సంతోషంగా ఉంటాను, నీవు ఉంటే నాకు అభివృద్ధి, నీవు ఉంటే నాకు గౌరవం. నువ్వు నాకు కావాలి మనీ, నువ్వు నాతో ఉండాలి మనీ. లవ్ యూ మనీ, లవ్ యూ, థ్యాంక్ యూ మనీ. ప్రేమించిన ఎవరైనా మనతోనే ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు, మన లైఫ్ పార్ట్నర్ ఎలా అయితే మనతో ఉండాలని కోరుకుంటామో, మన తల్లిదండ్రులు, మన పిల్లల్ని, మన లైఫ్ పార్ట్నర్స్ ని, అలాగే మనీని కూడా కోరుకోండి. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ. 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 లవ్ యూ మనీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ. లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ లవ్ లవ్. లవ్ కనెక్షన్, ఎమోషన్ కనెక్షన్, డబ్బుతో అత్యధికమైన ప్రేమ కనెక్షన్ ని పెంచుకోండి, అన్కండిషనల్ లవ్ ని పెంచుకోండి, ఎమోషన్ గా కనెక్ట్ అవ్వండి. మనీ వైబ్రేషన్ కి మీ వైబ్రేషన్ ని మ్యాచ్ చేసుకోండి. మనీ లవ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100. థ్యాంక్ యూ అని, లవ్ యూ అని. ఇంకా కౌంటింగ్ బయటకే చేస్తున్నారా, లోపలికి చేస్తున్నారా? ఎస్, దిస్ ఈస్ ద కరెక్ట్ వే. ఇది అలవాటు చేసుకోండి. ఎంత ఫాస్ట్ గా కౌంట్ చేయడం అలవాటు చేసుకుంటే, చేసుకోండి, లక్షలు వస్తున్నాయి మీ దగ్గరికి. కౌంటింగ్ చేయాల్సింది ఉంది, విజువలైజేషన్ లో చేయండి. మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంకా నిదానంగా కాదు, ఫాస్ట్ చేయాలి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ. ఈఎఫ్టీ చేసుకుందామా, మెడిటేషన్కి వెళ్ళిపోదాం? సమయభావం తక్కువగా ఉంది. మెడిటేషన్కి వెళ్దామా, ఈఎఫ్టీకి వెళ్దాం? మెడిటేషన్కి వెళ్దాం. మెడిటేషన్కి వెళ్దామా? ఓకే. ఈఎఫ్టీ మీకు అవకాశం ఉన్నప్పుడు చేసేసుకోండి. ఏ రోజు మనం ప్రతిరోజు స్నానం చేస్తాం కదా, ప్రతిరోజు బ్రష్ చేసుకుంటాం కదా, అలాగే మీ
లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఏ రోజుకి ఆ రోజు పంపించేసేయండి బయటికి. మీరు దీన్ని స్టాప్ చేయొద్దు. ఏ రోజు కొంచెం స్ట్రెస్ అనిపించినా, నెగిటివ్ అనిపించినా పంపించేయండి. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషన్ ఎక్కడిదో అంటాడు చూడండి. ఆ ఎక్కడో ఎమోషన్ ఇంకొకడి మీద చూపించకుండా, ఆ ఎమోషన్ అక్కడితో అక్కడ తీసేసేయండి. ఓకే. యెస్. ఈఎఫ్‌టి మీకు అవకాశం ఉన్నప్పుడు చేసుకోండి. ఈఎఫ్‌టి చేసిన తర్వాత మెడిటేషన్‌లో ఉండండి. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అయినా. ఓకే. జస్ట్ అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవడం. మీ మీద మీరు సెల్ఫ్ లవ్ చూపించుకోండి. నో ప్రాబ్లమ్. ఎక్కువగా మీరు చేయలేకపోయినా, నేను అద్భుతమైన వ్యక్తిని. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను చాలా జ్ఞానవంతురాలు. ఇలా చెప్పుకోండి చాలు. ఓకే. యెస్. ఆల్ఫా స్టేట్‌లోకి వెళ్ళిపోండి. మీరు రెగ్యులర్‌గా కనీసం ఒక 10 నిమిషాలు, పావుగంట, అర్ధగంట అలా కేటాయిస్తున్నా గానీ, మీరు కూర్చోగానే ఆల్ఫా స్టేట్‌లోకి వెళ్ళిపోతారు. ఒకే టైము, ఒకే ప్లేస్ పెట్టుకోండి. ఆ ప్లేస్‌లో కూర్చుంటే చాలు మీకు. ట్రిగ్గర్ పాయింట్ అయిపోతది. ప్రశాంతత ఆటోమేటిక్‌గా వచ్చేస్తదనమాట. రిలాక్స్. మీరే బ్రీతింగ్ కూడా చేసేయండి. బాడీని రిలాక్స్ చేసేసుకోండి. బ్రీతింగ్ టెక్నిక్‌లో కూడా మీరే మైండ్‌ని రిలాక్స్ చేయండి. రిలాక్స్. మీకు మీరుగా బ్రీత్ చేస్తూ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసేయండి. బ్రీతింగ్ టెక్నిక్ ద్వారా రిలాక్స్ చేసుకొని, దైవం యొక్క సహాయాన్ని అడగండి. మీ భద్రాత్మ యొక్క సహాయాన్ని అడగండి. మీ అన్వేషణ ఏదైతే ఉందో, ఆ అన్వేషణకి సహకరించమని అడగండి. ఆధ్యాత్మిక జ్ఞానం కోసమా? ఆర్థిక జ్ఞానం కోసమా? కమ్యూనికేషన్ కోసమా? రిలేషన్ కోసమా? దేనికోసం అయితే మీరు అన్వేషిస్తున్నారో, ఆ జ్ఞానాన్ని ఇవ్వమని, ఆ మార్గంలో ప్రయాణిస్తుండగా కావలసిన సహాయ సహకారాలు అందించమని ప్రార్థించండి. సహాయం మీకు వస్తుందని నమ్మండి.
మీ ఇష్ట దైవాన్ని తెలుసుకోండి. వెన్నుపూస స్ట్రైట్ గా ఉంచండి శ్రీనివాస్ గారు. స్ట్రైట్ గా కూర్చోండి, ముందుకు వంగిపోయారు. షోల్డర్స్ కరెక్ట్ గా పెట్టండి, తల పైకి పెట్టండి కొంచెం. మీ 2 చేతుల్ని మీ థైస్ కి పొట్టకి మధ్యలో పెట్టండి. మీ షోల్డర్ కరెక్ట్ పొజిషన్ వస్తుంది. స్మైల్. ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఫేస్ లోకి ఆటోమేటిక్ గా స్మైల్ వచ్చేయాలి. స్మైల్. యూనివర్స్ అట్రాక్ట్ అయ్యేది ప్రశాంతతకి, సంతోషానికి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మరింత సంతోషాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రార్థన చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని తెలుసుకుని మీకు ఏ విషయంలో అయితే సహాయం కావాలో ఆ సహాయం దైవం నుంచి అందుతుందని నమ్మి మీ ప్రార్థనా విన్నపాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన ముందు సమర్పించండి. ఖచ్చితంగా మీకు సమాధానం వస్తుంది, ఖచ్చితంగా మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే నమ్మకంతో కృతజ్ఞతాపూర్వకంగా చెప్పండి. నీ నుంచి నాకు ఈ సహాయం అందినందుకు కృతజ్ఞతలు. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నాకు నీ నుంచి సహాయం అందింది, కృతజ్ఞతలు. జస్ట్ సింపుల్ గా అర్థమయ్యే విధంగా మాట్లాడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్తూ మీరు కుబేర ముద్రలోకి ట్రాన్స్ఫర్ అవ్వండి. కుబేర ముద్రలోకి వచ్చేయండి. హార్ట్ చక్ర, అనాహత చక్ర, గుండె యొక్క వెనుక భాగంలో వెన్నుపూసను ఆనుకుని గ్రీన్ కలర్ లో చక్ర రూపంలో లేదా లోటస్ లాగా చూడండి. ఈరోజు అంటున్నప్పుడు ఇక్కడ వైబ్రేట్ అవడం గమనించండి. ఎలిమెంట్ వచ్చి ఎయిర్ అండి, ఎయిర్, గాలి. అక్కడ ఊపిరితిత్తులు కూడా ఉంటాయి మనకి. ఎలిమెంట్ ని గాలిగా తీసుకోండి. ఎం, YAM, ఎం. మీ సోషల్ స్టేటస్ ని ఇది పెంచుతుంది అనమాట. ఈ చక్ర యాక్టివేట్ అయినప్పుడు మీ స్టేటస్ ని రోజు రోజుకి పెరగడం మీరు గమనిస్తారు. ఎం, ఎం అని ఉచ్చరించండి.
Yum.
I am rich. I am rich. I am abundant. I am abundant. I am peaceful. I am peaceful. I am perfect. I am perfect. I am powerful money management. I am powerful money management. I am powerful money magnet. I am powerful money magnet. I love myself. I love myself. I love my family. I love my family. My family loves me. My family loves me. I love universe. I love universe. Universe loves me. Universe loves me. I love God. I love God. God loves me. God loves me. Thank you, universe. Thank you, universe. Thank you, God. Thank you, God. Thank you, money. Money. Love you. Thank you. Love you. Hands up చేసుకుని థ్యాంక్ యూ చెప్తూ లవ్ యూ చెప్తూ నా వెచ్చదనాన్ని స్ప్రెడ్ చేసుకోండి. Hi. మనీ లవ్ యూ. మనీ లవ్ యూ. థ్యాంక్ యూ. Thank you. Money love. అన్మ్యూట్ చేసుకోండి. అదే కనెక్షన్ తో మీ ఫ్యామిలీ మెంబర్స్ ని, మీ పిల్లల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే మీకు మనీ ఇవ్వాలో, ఎవరితో అయితే మీకు వివాదాలు ఉన్నాయనుకుంటున్నారో ముఖ్యంగా వారిని జ్ఞాపకం చేసుకుని బ్లెస్ చేయండి. వారు బాగుండాలని, సంతోషంగా ఉండాలి. మంచి కనెక్షన్ తీసుకోండి. వారిని మైండ్ లోకి వచ్చినప్పుడల్లా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వారికి మంచి ఆరోగ్యం ఉండాలి. మంచి కనెక్షన్ తీసుకోండి. అందరినీ బ్లెస్ చేయండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ధియోస్తు.
విజయీ భవ. Vijay Jai Baba. మోర్ మనీ పవర్ టు ఆల్. more money More money power to all. మోర్ ఎనర్జీ పవర్ టు ఆల్. more More energy energy power power to to all. మోర్ నాలెడ్జ్ పవర్ టు. more knowledge More knowledge power to all. బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోండి. నన్ను, నా కుటుంబాన్ని, నా సంతోషాన్ని, ఆనందాన్ని, సంపదను, సమృద్ధిని దీవించి ఆశీర్వదించి నాకు సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాల్ని, ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తున్న నా తల్లిదండ్రులకు, యూనివర్స్ కి, నా వెల్ విషర్స్ కి, నన్ను దీవించే వారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.